లెట్స్ క్లోజ్ దిస్ విత్ అ క్విక్ ర్యాపిడ్ ఫైర్. ఓకే, ఫటాఫట్. ఓకే, అంజలి గారు, సో మీరు ఇంతవరకు యాక్ట్ చేసిన మేల్ లీడ్స్ తో హూ ఈజ్ యువర్ ఫేవరెట్? ఫస్ట్ ఇదే వస్తుంది కదా, ఎందుకు ఆన్సర్ చేయం అది బీట్ చేద్దాం అవ్వట్లేదు. ఓకే, వెంకటేష్ గారు ఆర్ రవితేజ గారు? దేర్ ఇస్ నో ఆర్. ఓకే, నేను ఇద్దరితోటి వర్క్ చేశాను, బోత్ ఆర్ వెరీ స్వీట్. ఓకే, వాట్ యూ థింక్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? My strength? To understand the character and to understand what her role in the movie. Okay. What's Anjali's identity? My identity is I always feel proud to be an actor, and I would like to continue that, and I feel that's my quality. Okay. So, Anjali's weakness? Emotional. Okay. So, యాక్ట్ చేసిన హీరోస్ కాకుండా నార్మలీ జనరల్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకా ఫేవరెట్స్ ఉండరు, అది మీకు చాలా మంది చెప్పారా అయి ఉంటుంది కదా, అందరి ఆన్సర్ చేశారు కదా. అందరినీ యూనో ఒక్కొక్క హీస్ అన్ యాక్టర్, ఐఎమ్ అన్ యాక్టర్, అండ్ యూనో ద అదర్ పర్సన్ ఈజ్ అన్ యాక్టర్ కదా. సో వీ ఓన్లీ లుక్ ఎట్ దెమ్ యాజ్ అన్ యాక్టర్. అంటే వాళ్ళ వర్క్ ఆ టైంకి ఆ మూవీలో ఆ వర్క్ నచ్చితే జెన్యున్ గా నేను ఐ టెల్ దెమ్ దట్ ఐ కెన్ పుట్ దిస్ ఇన్ దిస్ వే. బిఫోర్ అంటే మూవీస్ లోకి రాకముందు 20s లో ఉన్న అంజలి ముందా, నేను 20s కి ముందరనే హీరోయిన్ అయిపోయాను. సో మూవీస్ లోకి రాకముందు ఐ డోంట్ నో, నాకు అంత మూవీస్ ఎక్కువ చూసేదాన్ని కాదు. అండ్ చూసేదాన్ని కాదంటే మూవీస్ చూసేదాన్ని, బట్ నాట్ లైక్ క్రేజీ అబౌట్ ఫస్ట్ డే ఫస్ట్ షో. అంటే మనకి ఊర్లో అంత అలౌ చేయరు కదా ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళి సినిమా థియేటర్లో చూసేంత గర్ల్స్కి ఇట్స్ నాట్ యూనో ఈజీ. సో నేను ఒకసారి నేను ఏదో ఒక మూవీకి వెళ్ళాను అంతే, ఇంట్లో వచ్చిన వెంటనే ఇరుక్కుపోయాను. సో ఐ డోంట్ యూనో యాక్చువల్లీ యూనో ఇన్వెస్ట్ మై టైమ్ ఇన్. ఓకే, డన్. సో ముఖేష్ గారు అట్లా స్కిప్ పెట్టలేదు చాలు, ఇందాక వాళ్ళు అడిగితేనే అలా ఒకళ్ళు కాదు చాలా మంది ఉన్నారు. ఓకే, మీ స్ట్రెంగ్త్ చెప్పండి. నా స్ట్రెంగ్త్ నేను అనుకుంటే చేసేస్తా, అది నాకు విల్ పవర్. అది అనుకుంటే చేస్తా, అనుకోకపోతే సైలెంట్ కూర్చుంటా అంతే. వీక్నెస్? నేను ఎమోషనల్ ఫూల్ అండి కొన్ని విషయాలు. అంటే ఎవరైనా ఏదైనా చేయమంటే నేను మెల్ట్ అయితే ఎంత దూరం అయినా వెళ్ళి వాళ్ళకి వర్క్ చేసి పెడతా. అది అప్పుడప్పుడు రిగ్రెట్ అవుతుంటాను. కానీ నేను ఐ స్పెండ్ టైమ్ ఆన్ ఇట్. నేను కూర్చుని ఏడుస్తాను దాని గురించి. ఎందుకు నేను ఇంత క్లోజ్ అనుకున్నాను, అసలు తన దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది అయ్యో తినేందుకు ఇలా చేస్తుంటాడు, తినేందుకు ఇలా చేసింది అని చెప్పి నేను దాని మీద ఒక 1 hour 2 hours నేను దాని గురించి కామన్గా ఉన్న ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి ఐ టాక్ టు దెమ్, ఐ ఎక్స్ప్రెస్ వై ఐఎమ్ సో హర్ట్ అండ్ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ రిసాల్వ్డ్ కదా, నేను దాంట్లో నుంచి బయటకు కూడా రాలని నాకు కంప్లీట్ కాన్సన్ట్రేషన్ పెడతాను దాని మీద, అంత ఎమోషనల్గా. దాంట్లో కూడా ఇంత హోంవర్క్ చేస్తారా? అంటే నాకు నేను ఎక్స్పెక్ట్ చేయను. అంటే మనం క్లోజ్గా ఉంటాం కదా, అక్కడి నుంచి మనకు ఒక చిన్న ఇది వచ్చినా కూడా వీ ఫీల్ వెరీ యూనో బ్యాడ్. ఓకే, సో ఫైనలీ మీ ఐడెంటిటీ ఒకసారి, వాట్స్ యువర్ ఐడెంటిటీ అంటే ఏం చెప్తారు? ఐడెంటిటీ అంటే యాజ్ ఎ పర్సనా లేకపోతే యాజ్ ఎ పర్సన్? టిపికల్ క్వశ్చన్, నాకు ఐడియా లేదు. బేసిక్ డెబ్యూ ఇప్పటి నుండి ఏ ఐడెంటిటీ మీకు కావాలని మీరు అనుకున్న, హౌ యూ వాంట్ పీపుల్ నో టు లుక్ ఎట్ యూ? యూనిక్ స్టోరీస్ అంటే కథ పరంగా చెప్తాను, అవన్నీ నాకు పర్సనల్గా తెలియదు, కానీ యూనిక్గా ప్రజెంట్ చేస్తారు వర్క్ని. అలాంటిది ఏదన్నా వస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే, నేను చెప్పనా? బహిష్కరణ. ఇప్పటికైతే అది దట్స్ యువర్ ఐడెంటిటీ.